కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు. ఇది అసెంబ్లీలో మన అవిశ్వాస తీర్మానాల పరిస్థితి. పాత 9 అవిశ్వాస తీర్మానాల జాతకాలన్నింటిది ఇదే కథ. చంద్రబాబును ఉస్కో అంటూ ఎగదోసి గవర్నమెంట్ను పడగొడదామనుకున్న జగన్, కేసీఆర్లు ఎలుకల్లా కలుగుల్లోకి దూరిపోయి మళ్లీ బయటకొచ్చి దోబూచులాడుకుంటున్న దృశ్యాల్ని చూసిన తర్వాత ఈ సాపత్యాలు చెప్పుకోక తప్పదు. తమ నోటి దురదే తప్ప సత్తా లేదన్న విషయం వాళ్ళకీ తెలుసు. తమది బలుపు కాదు వాపు అన్న నిజం ఇప్పుడు సభాపర్వంలో బయటపడిపోయిన తర్వాత వాళ్లకు మొహాలు చెల్లడం లేదు. కానీ ఎంతైనా రాజకీయాల్ని నమ్ముకున్న వాళ్లు కాబట్టి ఇంకా మేకపోతు గాంభీర్యాలు చూపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే తమకు తేళ్లు కుట్టాయని ఈ అమాయకపు జనం అర్థం చేసుకునే లోపే మాటల్ని మళ్లీ కోటల్ని దాటించే పనిలో పడ్డారు. చంద్రబాబు అక్కడికేదో అవిశ్వాస తీర్మానంతో రైతుల సానుభూతిని తెగపోగు చేసుకుని తన విశ్వసనీయతను పెంచేసుకున్నారని చెప్పుకోలేము. ఎందుకంటే ఆయన ఇచ్చిన సుదీర్ఘ ఉపన్యాసంలో కాంగ్రెస్ ను తిట్టిన తిట్లు, పెట్టిన శాపనార్థాలు ఆయనకే ఎక్కువగా వర్తిస్తాయి. కాబట్టి తన 9 ఏళ్ల పాలనలో రైతులు పడ్డ కడగళ్లు ఆయన మర్చిపోయినా వాటిని ఇంకా ఓ పీడకల్లా మర్చిపోలేని పరిస్థితి ఆ రైతులది. ఇప్పుడు తలపాగా చుట్టినా, కాడెద్దుల్ని అదిలించినా, నాగలి పట్టినా ఆయన్ని అంత సులువుగా ఆ బక్క రైతు నమ్మలేడన్నది ఖచ్చితమైన నిజం. ఏం చేస్తే ఆ రైతు తమకు పాస్ మార్కులేస్తాడన్నది ఇప్పుడు అన్ని పార్టీల నాయకుల్ని తెగ వేధిస్తున్న సమస్య. జగన్ ఓదార్పు యాత్ర జపం చేస్తున్నా, చంద్రబాబు పొలాలు పుట్రల్లో చెప్పులరిగిపోయేలా తిరిగేస్తున్నా వాళ్ళని ఫార్మర్స్ ఫార్చ్యూన్ మాత్రం వారిస్తుందని నమ్మబుద్ధి కావడం లేదు. పేరుకే రైతుల గురించి అవిశ్వాసం, దాని వెనుక ఎవరి రాక్షస రాజకీయం వాళ్లకుంది. ఒకప్పటి కర్షక పరిషత్ నాయకుడైన చంద్రబాబు తన మామగారిని అనునయించి అప్పనంగా దొరకబుచ్చుకున్న ఆ రాజకీయ పోస్టు ఆయనకు హోదానిచ్చిందే తప్ప రైతులకు మిగిల్చిందేమీ లేదు. అందుకు ఆయన సొంత జిల్లా చిత్తూరు పాలడైరీలే సాక్ష్యాలు. అయిందేదో అయిపోయింది. చంద్రబాబు తన తప్పు తెలుసుకున్నారు. పోగొట్టుకున్న చోటే తిరిగి సంపాదించుకోవాలనుకునే ఆయన పట్టుదల ఇప్పుడు కనబడుతోంది. ప్రధాన ప్రతిపక్షధారి పాత్రలో ఆయన జీవించేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే గత 10 ఏళ్లలో జనం ఆయన కంటే ఎక్కువ తెలివిమీరిపోయారన్న చేదు నిజమే ఆయనకిప్పుడు మింగుడు పడ్డం లేదు. వ్యవసాయం దండగా మారిందని తాను అసలు అనలేదంటారు. ఒప్పుకుందాం. మరిప్పుడు వ్యవసాయం నిజంగా దండగా మారిదైపోయిందని ఒట్టేసి మరీ చెప్తున్న ఆ రైతులు తమకు తామే క్రాప్ హాలిడే ప్రకటించుకుంటే ఏమనాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. ఆయన సంగతి కాసేపు పక్కన పెట్టి ఈ జగన్నాటక సూత్రధారి పాత్రలోకి ఒక్కసారి పరకాయ ప్రవేశం చేసి చూసొద్దాం రండి. ఇతనికి రాజకీయ అనుభవం లేదు. అసలు రైతు ఎలా ఉంటాడో కూడా అంతకు ముందు ఆయనకు తెలియదు. బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్లు పాపం ఈయనకు తన తండ్రి మరణించిన అడవి చెట్టు కింద జీవన సత్యాలు తలకెక్కాయనుకోవాలి. వ్యాపార సూత్రాలు తప్ప మరేమీ వంటబట్టించుకోని ఈ యువరాజా వారు తన తండ్రి నిష్క్రమణతో నిర్యాణపు దినాల్ని సైతం పట్టించుకోకుండా ఈ అఖండ రాష్ట్రాన్ని ఆశాంతం ఏలేసుకునే విప్లవ నాయకుడిగా రాత్రికి రాత్రే ఎదగాలనుకోవడం తప్పు. ఆ మాటలు చెప్తే ఆయనకు ఆనాడు రుచించలేదు. అకస్మాత్తుగా ఓ నాయకుడిగా ఎదిగిపోవాలనుకున్నారు. 150 మందికి పైగా ఈయనే మా సీఎం అంటూ సంతకాలు పెట్టేశారు కూడా. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ నెంబరు సైజు సగానికి సగం పడిపోయి 60-70 మందికి చిక్కిపోయింది. తను సోనియాను సవాల్ చేస్తూ లేఖ రాసి ఓదార్పు యాత్రలో ఉండేసరికి ఆ ముళ్ళు కాస్త 30-40 మధ్యకు చేరుకుంది. మధ్యలో దమ్ముంటే అవిశ్వాసం పెట్టమంటూ అరిచి బొబ్బలు పెట్టిన ఈ యువరాజా, ఆయన అనుచర గణం తమ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ నెంబర్ 30 కూడా దాటకపోవడం మనందరికీ కనిపించిన నిజం. పంచపాండవుల మంచం కోళ్ల లెక్కలాగా అది ఇప్పుడు 20 దాటకపోవడం నాలాంటి వాళ్లను ఆశ్చర్యపెట్టని విషయం. పట్టుమని 10% ఎమ్మెల్యేల్ని కూడా తనతో 3 నెలల పాటు ఉంచుకోలేకపోవడం నాయకత్వ లక్షణం ఎలా అవుతుందన్న ప్రశ్నకు ఈ రోజు జగన్ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం అద్భుతమే,
కానీ ఆ అద్భుతం అలావుద్దీన్ దీపంతో రాదన్న నిజాన్ని జగన్ తన తండ్రి పోయిన 2 నెలల్లో అనుభవంతో తెలుసుకున్న చేదు నిజం. నా తండ్రి ప్రతిష్ఠించిన ప్రభుత్వాన్ని నేను కూలగొట్టనంటూ చెప్పిన తానే మాట మార్చి దమ్ముంటే అవిశ్వాసం పెట్టండి, కూల్చేయడానికి మద్దతిస్తానంటూ చెప్పిన భాష్యం ఆయనలో ఇంకా ఇంకా కనిపిస్తున్న రాజకీయ అపరిపక్వతకు నిలువెత్తు నిదర్శనం. చివరగా కేసీఆర్ విషయానికి వద్దాం. వైఎస్ వెళ్లిపోయిన తర్వాత తనకు ఎదురేదీ లేదన్న నిజం తెలిసి 2 ఏళ్ల క్రితం నవంబర్ 29న ఆమరణ దీక్షకు కూర్చుని డిసెంబర్ 9 నాటికి ఒక తిరుగులేని నిలువెత్తు నాయకుడిగా ఎదిగిన వైనం ఇప్పుడు ఆయన ఉన్న సైజును పోల్చితే నిజంగా జాలేస్తుంది. ఆయనకున్న ప్రజాదరణలో ఆయనకే మార్పు కనిపించుండాలి. ఆయన మాట్లాడే మాటల్లో మెలికలు ఆయనకు కనిపించవేమో కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆయన ఏం చేస్తారో అంటూ ఎదురుచూపులు చూసే వాళ్లకు బాగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఆయన ఎందుకు ఎప్పుడు ఉద్యమం అంటారో దాన్ని చాప చుట్టేసినట్లు ఎందుకు మడత పెట్టేస్తారో ఆయన్ని సమర్థించే వాళ్ళకే అర్థం కాని చిదంబర రహస్యం. నాకు తెలంగాణ ఇస్తున్నామని ఫోన్ వచ్చిందంటూ ఒకసారి, ఇంకో 2 వారాల్లో ఖరారైపోతుందంటారు ఇంకోసారి, వాళ్ళు ఇవ్వడం లేదు రాజీనామాలు చేసేయమంటారు ఇంకోసారి. ఇది ఆయన వ్యవహార శైలి. ఇప్పుడు తాజాగా చంద్రబాబు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసేయాలంటూ విప్ జారీ చేయడం వెనుక ఈ ప్రభుత్వం కూలిపోతే తన పార్టీకి ఎన్నికల్లో వనగుడే ప్రయోజనాలే ఆయనకు కనిపిస్తున్నాయి తప్ప రైతుల ప్రయోజనాలు మాత్రం కానే కాదనేది అందరూ పసిగడుతున్న నిజం. ఇదంతా ఇలా జరుగుతుందని ముందే ఊహించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన రొట్టె విరిగి నేతిలో పడిపోయిందన్న సంతోషంలో మునిగిపోయింది. నిజానికి ఇక్కడ ఏ పార్టీ ప్రయోజనాలు వాళ్లకున్నా చంద్రబాబు లేవనెత్తిన రైతు సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత అధికార పక్షమైన కాంగ్రెస్దే. దాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఆ పార్టీదే. ఇవాల్టికి అది గట్టెక్కి చెరువు ఒడ్డున పడి వెచ్చగా చలి కాచుకుంటున్నా రేపటి వేసవి నాటికి అవి పెద్ద పెద్ద మంటలై దాన్ని మట్టు పెట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంత పెద్ద అవిశ్వాసపు ఫార్సులో చెరువు ఒడ్డున పడి కాంగ్రెస్ చలి కాచుకుంటుంటే ఆ అవిశ్వాసం పెట్టకముందే అలిగి మంచమెక్కి కూర్చున్న చిరంజీవి అండ్ కో మాత్రం తమకు కావలసిన గొంతెమ్మ కోర్కెల్ని అధిష్టానానికి విన్నవించుకుని హామీల వర్షం కురిపించుకోవడం ఈ ఎపిసోడ్లో ఒక పెద్ద ట్విస్ట్. అన్నా, గుడిసె తగలబడుతోంది, సిగరెట్ ప్లీజ్.